దినోత్సవం నేడే స్ఫూర్తితో కార్మికుల యొక్క హక్కుల కోసం రాబోయే రోజుల్లో పోరాటాలు ఉధృతం చేయాలని ఈరోజు సిఐటియుగా కార్మిక వర్గానికి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. 1886 సంవత్సరంలో అమెరికా చికాగో నగరంలో హే మార్కెట్లో కార్మికుల యొక్క హక్కుల్ని కాపాడుకోవడం కోసం పెద్దెత్తున ర్యాలీ నిర్వహించబడింది. ఆ ర్యాలీలో అక్కడ ఉన్నటువంటి పోలీసుల కాల్పుల వల్ల 8 మంది అక్కడికక్కడే మరణించడం అనేది జరిగింది. అక్కడ రక్తాలు పారుతున్న క్రమంలో ఒక కార్మికుడు తన ఒంటి మీది గుడ్డను తీసి ఆ రక్తంలో అద్ది పైకి ఎగిరేసి, మా రక్తంతో తడిసినటువంటి ఎర్రగుడ్డనే రేపు రాబోయే రోజుల్లో ఎర్ర జెండాగా కార్మిక వర్గం కోసం, కర్షకుల కోసం, పేదల కోసం పనిచేస్తుందని చెప్పేసి ఎగిరేసి అట్లా ఎర్ర జెండా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. నాటి నుండి నేటి వరకు కార్మికుడైనా, కర్షకుడైనా, పేదలైనా సమస్త ప్రజానికం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య మీద ఎర్ర జెండా పోరాడుతుంది, వాళ్ళ హక్కుల్ని సాధించి పెడతా ఉంది. నాడు 12 గంటలు 16 గంటల పనులు చేసేటువంటి కార్మిక వర్గం మాకు 8 గంటల పనిదినం కావాలి అని చెప్పేసి ఆ రోజు ఉద్యమించి తర్వాత 1917లో రష్యాలో ఎర్రజెండా అధికారంలోకి వచ్చిన తర్వాత 8 గంటల పని విధానాన్ని అమలు చేసుకున్నటువంటి పరిస్థితి. అట్లా ప్రపంచ దేశాల్లో కూడా 8 గంటల పని అమలైనటువంటి పరిస్థితి ఉంది. నేడు దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ 8 గంటల పనిని కాస్త 12 గంటల పనిగా మార్చినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో 12 గంటల పని చేయాలని చెప్పేసి ఒత్తిడి చేసి 12 గంటల పనిని చేయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దేశం మొత్తంగా కార్మికులకు చట్టాలని అన్నింటినీ తుంగలో తొక్కి ఈరోజు 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మికుడి లెక్క ఉంచనీయకుండా యాజమాన్యానికి బానిస లెక్క పనిచేసేటట్లు ఈ చట్టాల్లో మార్పులు తీసుకొచ్చింది. అందుకే ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించాలని చెప్పేసి కూడా ఈ మేడే సందర్భంగా కూడా కేంద్ర ప్రభుత్వానికి మేము హెచ్చరికలు చేస్తూ ఉన్నాం. 90% ఉన్నటువంటి కార్మిక వర్గం ఐక్యంగా ఉండి పోరాటంలోకి వస్తే ఇలాంటి కార్మిక వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏవైనా సరే తోక ముడిసి పారిపోవాల్సి వస్తుంది. ఆ ఐక్యత కోసమే ఈరోజు ఎర్రజెండా పనిచేస్తూ ఉంది. అందరినీ ఐక్యం చేస్తాం, రాబోయే రోజుల్లో హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వాలకు హెచ్చరికలు చేస్తూ ఉన్నాం. కార్మికులకు, కర్షకులకు, ప్రజానికానికి వ్యతిరేకమైనటువంటి విధానాలని వెంటనే